మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో కూడి వచ్చిన నా ప్రియులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. మన 5 రోజులు అయిపోయినాయి. 6వ తారీఖు 9వ మాసం 2025 ప్రవేశించాం. దీన్ని మనం కొంచెం ధ్యానించుకుందాం. ఇక్కడ ఆదికాండం 6వ అధ్యాయం 9వ వచనం మాట్లాడుతుంది. నోవహు నీతిపరుడును తన తరంలో నిందారహితుడై ఉండెను అని రాసింది. అంటే ఆ తరం అంతా చెడిపోయారు, పాపిస్టులు అయిపోయారు. ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనంలో పాపం స్టార్ట్ అయింది. వద్దన్న పండు తిన్నారు. అక్కడి నుంచి పెచ్చి మెరిగిపోయి 6వ దేవుడు పాపం విస్తరించిపోయింది. కాబట్టి దేవుడు కోపం వచ్చేసింది. నాశనం చేద్దాం, నాశనం చేయాలి. దయగల దేవుడు కాబట్టి హీ హాజ్ గివెన్ 3 ఆప్షన్స్, 3 ఆప్షన్స్ ఇచ్చాడు. అది అంతా మోషే రాయలా, పేతురు ద్వారా రాయించాడు. అక్కడ మీరు గమనించినట్టయితే మీకు 2వ పేతురు 2వ అధ్యాయం 5వ వచనంలో మీరు చూస్తే ఏం కనపడుతుందంటే, ఆయనట నోవహు వెళ్ళి ప్రకటించాడట. ఎంతకాలం? 100 సంవత్సరాల పాటు వాడగట్టుకుంటున్న వెళ్ళి ప్రకటించాడు. కానీ ఎవరు నమ్మలా, సువార్త నమ్మలా. అయ్యా చచ్చిపోతారా, దేవుని దగ్గర రండి, ఆయన మాట వినండి అంటే వినేవాడాడు. నోహు చెప్పాడే, ఎవరు వింటలేదంటే ఏంటో మరి ఏం చేద్దామని అడిగాడట. నా వల్ల కాదు, మరి మీరు వెళ్తే వద్దామని అన్నాడట. అందుకని 1వ పేతురు 3వ అధ్యాయం 19వ వచనం అంటాడు, దేవుని దీర్ఘశాంతం ఇంకనూ కనిపెట్టుచుండగా వాడ నిర్మించబడుతున్నప్పుడట అభివృద్ధి ఆత్మ యుద్ధకు వెళ్ళి ఆయన ఆత్మస్వరూపమైన ప్రకటించాడట. అంటే ఆత్మస్వరూపుగా వెళ్ళి ఆ బంధకాలు ఉన్నటువంటి ఆత్మలో నుంచి ఎవరు సైతానిక బంధకాలను పడ్డానికి వెళ్ళినట్ట వ్యక్తిగతంగా ప్రకటించట. పౌలు విను నా మాట, లేకపోతే యేసుపాదం నా మాట విను, జార్జి నా మాట విను, చచ్చిపోతారు అని చెప్పేసి స్వయంగా దేవుడు ప్రకటించాట. అన్నా 1వ పేతురు 3:10 మీరు నేర్చుకోండి. టూ ఛాన్సెస్లో వాళ్ళు ఇంకేమన్నా అసలు వర్షం అంటావేంట, వర్షం ఇంతవరకు వర్షం లేదు, జలపడం అంటావేంటని ఎగతాళి చేశారు. కానీ దేవుడు దీర్ఘశాంతం గలవాడు కాబట్టి ఇంకో ఛాన్స్ ఇచ్చాడు. ఇక నోవహు అన్నాడు, చంపేస్తానని జలప్రళయంతో ఎవడు వింటలేదు నోవహు అని చెప్పినప్పుడు ఆయన నువ్వు అక్కడ ఇలా ఎక్కమన్నాడు. ఏమన్నాడమ్మా? 7:1 మాట్లాడుతుంది ఆదికాండం, ఈ తరం వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడిగా కనపడుతూ కనుక నీ ఇంటి వారును నేను వాడు ఎక్కమన్నాడు. ఇక్కడ 7:1 ఆదికాండం. ఎక్కువైనప్పుడు అక్కడ ఇంకా ఛాన్స్ ఇద్దాం ఎవడన్నా వస్తాడని చెప్పేసి 7:4లో రాస్తున్నాడు ఆదికాండంలో. మరి ఎప్పుడండి జలప్రళయం అంటున్నాడు ఎవరు? నోవహు. కంగారు పడుకు నోవహు, ఇంకో ఛాన్స్ ఇద్దాం. నువ్వు పోయి చెప్పావు 100 ఏళ్ళు వినలేదు, నేను పోయి చెప్పాను వినలేదు, ఇంకా ఎవరైనా వస్తారేమో, లెట్ us వెయిట్ ఫర్ వన్ అవర్ వీక్. 7:4 అని రాసిన అక్కడ ఆదికాండంలో. ఒక వారం ఆగమంటానికి 7వ అధ్యాయం పెడుతున్నాడు. 40 రోజులు 40 ప్రాబ్లం నేను కురిపిస్తాను జలప్రళయం చెప్పడానికి 4వ వచనం పెడుతున్నాడు. ఎంత డిజిటల్ కోడ్లో మీకు కనపడుతుందండి. అప్పుడు సరే వారం ఆగారు కానీ ఎవడు రాల. కాబట్టి జలప్రళయం కురిపించి ప్రపంచాన్ని నాశనం చేయటంలో అప్పుడు నోవహు అడ్డుపడ్డాడు. కాబట్టి ఆయన గురించి ఏం సర్టిఫికెట్ ఇస్తున్నాడు? 6:9 నోవహు నీతిపరుడు తన తరంలో నిందారహితుడై ఉండేది రాశాడు. కాబట్టి ఈయన కడుపులో నుంచి ఎవరు వచ్చారమ్మా? యేసుక్రీస్తు వారు వచ్చారు. అదే ఎక్కడ రాస్తున్నాడు? 9వ అధ్యాయం 6వ వచనం యెషయా గ్రంథంకి వెళ్తే అక్కడ ఏం రాస్తుంది? మంచి మాటలు రాశాడు. 9వ అధ్యాయం 6వ వచనంలో మీకు మంచి మాట చూపిస్తాను. ఏలనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడును అని రాసి, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తగా అధిపతిని రాశాడు. గుర్తుపెట్టుకోండి, చేతులు 25 ఏళ్ళు. ఆశ్చర్యకరుడు, ఇది సపరేట్. వండర్ఫుల్ థింగ్స్ అని జరిగితే నవ్వుతాం మనం. ఇది సపరేట్ చేస్తున్నాడు. ఆశ్చర్యకరుడు అంటే డైరెక్షన్ ఇస్తుంది, ఇటెళ్ళు అట్టెళ్ళని చెప్పడానికి. ఏమన్నా ఆశ్చర్యకరుడు, ఆలోచన చెప్పేది వేరు. ఆలోచనకర్త ఏమన్నాడమ్మా? బలవంతుడైనటువంటి దేవుడు. సెంట్రల్ బలం ఎక్కడ ఉందమ్మా? 5 ఏళ్ళలో ఈ వేలు చూడండి, బలంగా ఉంది, ఎత్తుగా ఉంది. అంతే. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడకు దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకర్తకు అధిపతి అని ఆయనకు పేరు పెట్టాలని రాశాడు. ఎక్కడ రాశాడమ్మా? 9:6. ఎంత బ్యూటీ అంటే 6:9లో నోవహుని తీశాడు. నోవహు కడుపులో ఎవరు వచ్చారు? యేసుక్రీస్తు వారు వస్తారని చెప్పడానికి ఎక్కడ రాశాడు? 6:9:96 మంది క్రాస్ అవుతుంది ఇక్కడ. కాబట్టి ఎంత గొప్ప దేవుడు అంటే ఈ లేఖనాలను చూస్తే నాకు మైండ్ బాగా అవుతుంటుందండి. బాగా నేర్చుకోవచ్చు మనం. 9:6 ఎందుకు రాశాడంటే ఎన్ని మాసాలు ఉండాలి కడుపులో దేవుడు? పిల్లలు ఎవరు ఉండాలి? 9 మాసాలు ఉండాలి కదా. 9 పెట్టాడట. 6 ఎందుకు పెట్టాడు? మానవుడిగా వస్తున్నానని చెప్పడానికి 9:6 పెట్టాడట. ఈ వాక్యాన్ని మీరు చూసినట్టయితే తండ్రి కుమార పరిశుద్ధాత్మను మనం నేర్చుకున్నాం. కానీ ఇక్కడ ఏం చెప్తున్నా అంటే శిశువు పుట్టాడు, ఆ శిశువే కుమారుడు అవుతున్నాడు, కుమారుడే తండ్రి అవుతున్నాడు అని రాజ్యభారం అంటే ఇవన్నీ సమాధానకర్త అన్నీ వచ్చేసింది ఇక్కడ. ఎంటైర్ బైబిల్ కంప్లీట్ అయినట్టుగా నాకు కనపడుతుంది ఇక్కడ. కాబట్టి అటువంటి ప్రభు భూమి మీదకి వచ్చాడు, మన మధ్యకి వచ్చి మన పాపాలు
మోసాడు, మన శాపం మోసాడు, మన నింద మోసాడు, అవమానం మోసాడు, మన పక్షంగా మన స్థానంలో బలైనటువంటి ప్రభుని జ్ఞాపం చేసుకుందాం. మనందరూ రక్షణ పొందాలి. రక్షించబడకపోతే ఏమైపోతాం? అగ్నినారదు, పురుగు చావదు, పరలోకం పాతం రెండే ఉన్నాయి. మనలో రెండే. అక్కడ సమాధానం ఉంటుంది, సంతోషం ఉంటుంది. కానీ మనం ప్రభుతో ఉంటే, ప్రభుని నమ్ముకుంటే రక్షణ వస్తుంది. మనకి ఏ కొదువు ఉండదు, సంతోషం సమాధానం ఉంటాం. మన కుటుంబాలు మనం రక్షణ పొందుతాం. అటు కృప ప్రభు దానికి దయచేది గాక. చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, ప్రభు నోవాహు యొక్క జీవితాన్ని మాకు ముందుకు తీసుకొచ్చారు. మీకు స్తోత్రాలు. ఇప్పుడు ప్రభు 6వ తారీఖు 9వ మాసాన్ని మీకు స్తోత్రాలు తెలుసుకుంటున్నాం. దీవించండి, ఆశీర్వదించండి, ప్రతి ఒక్కరిని దర్శించండి అయ్యా. మరి కష్టాలు గట్టెక్కించండి, నెమ్మది ఇవ్వండి, శాంతి ఇవ్వండి, సమాధానం ఇచ్చి మా కుటుంబాలు నిండారికి దీవించి వర్ధలు చేయమని నీ వైపు చూస్తూ నడిచే భాగ్యం మాకు దయచేయమని యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.